నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక పసిపిల్లవాడి మెదడు ఎలా ఆలోచిస్తుంది? వాళ్ళు మనలాగే ఆలోచిస్తారా? లేక వాళ్ళ ప్రపంచమే వేరా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మన దగ్గర తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం తయారు చేసిన కొన్ని స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. వీటిల్లో జీన్ పియాజే, ఎరిక్ ఎరిక్సన్, కోహుల్బర్గ్, చామ్స్కీ వంటి ఎందరో గొప్పవాళ్ల సిద్ధాంతాలున్నాయి. ఇదొక పెద్ద జాబితా. వాటన్నిటినీ ఒకేసారి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అయితే ఇప్పుడు పియాజే చెప్పిన కొన్ని ముఖ్యమైన ఐడియాల గురించి మాట్లాడుకుందాం. వీటిని ఎలా ఊహించుకోవాలంటే, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వాడే ఒక మెంటల్ టూల్ కిట్ లాగా అన్నమాట. ఈ టూల్ కిట్లో మొదటిది స్కీమా. అంటే ఏంటో తెలుసా? మన బ్రెయిన్లో ఉండే చిన్న చిన్న ఫైలింగ్ క్యాబినెట్లు అనుకోండి. మనం చూసే, నేర్చుకునే ప్రతి విషయానికి మన మెథడ్లో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. తరువాతది అసిమిలేషన్. అంటే కొత్తగా ఏదైనా సమాచారం వస్తే దాన్ని మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఫైలింగ్ క్యాబినెట్లో సర్దేయడం. ఉదాహరణకు, ఒక పిల్లాడు పిల్లిని చూశాడనుకుందాం. దానికి 4 కాళ్ళు, ఒక తోక ఉన్నాయి. ఇప్పుడు అదే పిల్లాడు మొదటిసారి కుక్కను చూస్తే దానిక్కూడా అవే ఉన్నాయి కదా, సో ఇది కూడా పిల్లే అనుకుని పిల్లి అనే ఫైల్లోనే పెట్టేస్తాడు. కానీ కుక్క మ్యావ్ అనదు కదా, భౌ భౌ అంటుంది. అప్పుడా పిల్లాడికర్థమవుతుంది, ఓహో ఇది వేరే జంతువు అని. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, కుక్క కోసం ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. దీన్నే అకామొడేషన్ అంటాం. అంటే కొత్త సమాచారం కోసం మన ఆలోచనల్ని మార్చుకోవడమన్నమాట. సో తేడా చూశానా? అసిమిలేషన్ అంటే ఉన్న జ్ఞానంతోనే సర్దుబాటు చేసుకోవడం. అకామొడేషన్ అంటే కొత్త జ్ఞానం కోసం పాతదాన్ని మార్చడం లేదా కొత్తదాన్ని సృష్టించటం. ఈ 2 ప్రక్రియల ద్వారానే పిల్లలు తమ ప్రపంచాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఎదుగుతారు. సరే, ఈ ప్రాథమిక విషయాలు అర్థమయ్యాయి కదా. అయితే ఇక పియాజే చెప్పిన డెవలప్మెంటల్ స్టేజెస్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిది సెన్సరీ మోటార్ దశ. ఈ స్టేజ్లో పిల్లల ప్రపంచమంతా వాళ్ల ఇంద్రియాలు, అంటే వాళ్ల స్పర్శ, వాళ్ళు చేసే పనులు చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ దశ పుట్టినప్పటి నుండి సుమారు 2 ఏళ్ల వరకు ఉంటుంది. మరి ఇందులో పిల్లలు సాధించే అతిపెద్ద విజయమేంటో తెలుసా? అదే వస్తువుల స్థిరత్వం. ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. అంటే ఏంటి? చాలా సింపుల్. మనం చిన్న పిల్లలతో దాగుడుమూతలు ఆడతాం కదా, ముఖం చేతులతో మూసుకోగానే మనం మాయమైపోయామనుకుంటారు వాళ్ళు. కాని ఈ దశ చివరికొచ్చేసరికి అలా కాదు. వస్తువు కనపడకపోయినా అది అక్కడే ఉందని వాళ్లకు అర్థమవుతుంది. అద్భుతం కదా? అదే వస్తువుల స్థిరత్వమంటే. ఇప్పుడు మనం 2వ దశలోకి అడుగుపెడుతున్నాం, ప్రీ ఆపరేషనల్ దశ. ఇక్కడ పిల్లల ఆలోచనా విధానంలో ఒక మ్యాజిక్ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్లు సింబల్స్ని, అంటే గుర్తులను, భాషను వాడటం మొదలుపెడతారు. ఈ దశ సుమారు 2 నుంచి 7 ఏళ్ల వరకు ఉంటుంది. దీనికి 2 ముఖ్యమైన లక్షణాలున్నాయి. ఒకటి సింబాలిక్ థాట్, రెండోది ఈగోసెంట్రిజం. అంటే ప్రపంచాన్ని కేవలం నా కోణంలో నుంచే చూడటమన్నమాట. ఈ ఈగోసెంట్రిజం అంటే ఏంటంటే, పిల్లలు ప్రతిదాన్ని వాళ్ల దృష్టితోనే చూస్తారు. ఉదాహరణకి, వాళ్లకిష్టమైన బొమ్మ ప్రపంచంలో అందరికీ ఇష్టమే అని అనుకుంటారు. వేరే వాళ్లకి వేరే ఇష్టాలుంటాయన్న ఆలోచనే రాదు. అంతా నా చుట్టూనే తిరుగుతుంది అనుకుంటారు. ఓకే, ఇప్పుడు 3వ స్టేజ్కి వచ్చేశాం, కాంక్రీట్ ఆపరేషనల్ దశ. పేర్లోనే ఉంది కదా, కాంక్రీట్ అని. అంటే ఇక్కడ పిల్లల ఆలోచన చాలా ఆర్గనైజ్డ్గా, లాజికల్గా తయారవుతుంది. ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు. ఇది సుమారుగా 7 నుంచి 11 ఏళ్లు వరకు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా 2 స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఒకటి లాజికల్ థాట్, రెండోది రివర్సిబిలిటీ. అంటే ఒక పనిని మనసులోనే రివర్స్లో చెయ్యగలగడం. ఈ స్టేజ్లో వాళ్లు తార్కికంగా ఆలోచించడం మొదలుపెడతారు. కాని వాళ్ల లాజిక్ అంతా కళ్ల ముందు కనిపించే వాస్తవ వస్తువులకే పరిమితం. ఉదాహరణకు, 2+3 5 అని తెలిస్తే 5లో నుంచి 3 తీసేస్తే 2 వస్తుందని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇదే రివర్సిబిలిటీ అంటే. ఫైనలీ మనం పియాజే సిద్ధాంతంలో చివరి స్టేజ్కి, అంటే శిఖరానికి చేరుకున్నాం. అదే ఫార్మల్ ఆపరేషనల్ దశ. ఇక్కడ్నుంచే అసలైన ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్, అంటే అమూర్త ఆలోచన మొదలవుతుంది. ఈ దశ 11 ఏళ్ల తర్వాత మొదలవుతుంది. ఇది పూర్తిగా కంటికి కనిపించని విషయాల గురించి ఆలోచించటం, అంటే అబ్స్ట్రాక్ట్ థాట్, ఇంకా ఊహించుకుని తర్కించడం, వీటి గురించినది. ఈ స్టేజ్లో ఆలోచన అనేది
ఇక కంటికి కనిపించే వస్తువులకే అతుక్కుపోయి ఉండదు. స్వేచ్ఛ, న్యాయం, ప్రేమలాంటి వాటి గురించి లోతుగా ఆలోచించగలరు. ఒక సైంటిస్ట్ లాగా రకరకాల ఊహలు చేసుకుని వాటిని ఎలా టెస్ట్ చేయాలో కూడా ఆలోచించగలరు. సో మొత్తం మీద పియాజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటంటే, పిల్లల మనసులు పెద్దవాళ్ల మనసుల్లాంటి ఖాళీ పేజీలు కాదు. వారు తమ ప్రపంచాన్ని వాళ్లే నిర్మించుకుంటారు. వాళ్ల ఆలోచనా విధానం కొన్ని ఖచ్చితమైన దశల ద్వారా డెవలప్ అవుతుంది. అది మన పెద్దవాళ్ల ఆలోచనల కంటే చాలా చాలా భిన్నంగా ఉంటుంది. ఫ్రెన్స్ కోల్బర్గ్ అనే సైకాలజిస్ట్ ఒక అద్భుతమైన థియరీని మన ముందు పెట్టారు. ఈరోజు మనం ఆ థియరీ గురించే మాట్లాడుకుందాం. అదే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. దీని ఒక నిచ్చెనలా ఊహించుకోవచ్చు. ఆ నిచ్చెనని మనం స్టెప్ బై స్టెప్ ఎక్కబోతున్నాం. సరే, ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనకి బాగా ఇష్టమైన వాళ్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనుకుందాం. వాళ్లను కాపాడే మందు కొనడానికి మన దగ్గర అస్సలు డబ్బులేదు. మరి అలాంటప్పుడు ఆ మందును దొంగిలించడం కరెక్టే అంటారా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. ఇక్కడ దొంగతనం చేస్తామా లేదా అన్నది అసలు పాయింట్ కాదు. కోల్బర్గ్కి కూడా అదే ఆసక్తిని కలిగించింది. అసలు ఆ నిర్ణయానికి ఎందుకొచ్చాం, ఆ నిర్ణయం వెనుక మన ఆలోచనా విధానం ఏంటి అన్నదే ఇక్కడ అసలైన విషయం. సో సమాధానం కాదు, దానికి దారితీసిన కారణమే ఇక్కడ ముఖ్యం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ నైతిక నిచ్చెనలో ఉన్న 3 మెయిన్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్, లెవెల్ 1 స్వప్రయోజనం. ఆ తర్వాత లెవెల్ 2 సామాజిక నియమాలు. అండ్ ఫైనలీ లెవెల్ 3 నైతిక సూత్రాలు. లాస్ట్లో ఇదంతా ఒక జీవితకాల ప్రయాణం అని ఎందుకంటారో కూడా చూద్దాం. సరే, ఇంక మొదలు పెడదాం. లెవెల్ 1 స్వప్రయోజనం. దీన్నే ప్రీకన్వెన్షనల్ స్థాయి అని కూడా అంటారు. ప్రీకన్వెన్షనల్ అంటే ఏంటి? అంటే సమాజం, దాని రూల్స్ లాంటివి మనకు ఇంకా పూర్తిగా అర్థం కాని దశ అనమాట. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఆలోచనలన్నీ నాకేంటి లాభం అనే ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతాయి. ఈ లెవెల్లో మళ్లీ 2 స్టేజెస్ ఉన్నాయన్నమాట. మొదటి స్టేజ్ ఏమో శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే దాని గురించే ఉంటుంది. ఇక రెండో స్టేజ్ గిఫ్ట్స్ లేదా ఏదైనా బెనిఫిట్ ఎలా పొందాలి అనే దానిపై ఫోకస్ చేస్తుంది. సో ఈ రెండిట్లో చూస్తే ఏది మంచి, ఏది చెడు అనేది బయట నుండి వచ్చే రియాక్షన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ మొదటి లెవెల్లో ఫస్ట్ స్టేజ్ ఏంటో చూద్దాం. ఇక్కడే మన నైతిక ప్రయాణం మొదలయ్యేది. స్టేజ్ 1 శిక్ష మరియు విధేయత. అంటే సింపుల్గా చెప్పాలంటే, దేనికి శిక్ష పడుతుందో అది తప్పు, దేనికి పడదో అది ఒప్పు. అంతే, చాలా సింపుల్ లాజిక్. ఉదాహరణకి, ఓ చిన్న పిల్లాడు వేడి స్టవ్ని ముట్టుకోడు కదా. ఎందుకని? అది కాల్తుందని కాదు, ముట్టుకుంటే అమ్మ తిడుతుందని, శిక్షిస్తుందని. సో ఇక్కడ పెద్దవాళ్ల మాటే ఫైనల్. సరే, ఒక్కసారి శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలో తెలిసాక మనసు మెల్లగా నాకేమొస్తుంది అనే దానిమీదికి వెళ్తుంది. అదే మన స్టేజ్ 2. రెండవ స్టేజ్ పేరు స్వప్రయోజనం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అదిస్తా. ఒక పని చేయడం వల్ల తనకేదైనా బెనిఫిట్ ఉంటేనే అది మంచి పని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు తన చాక్లెట్ని ఫ్రెండ్కిచ్చాడంటే దానికి బదులుగా వాడి దగ్గరున్న బొమ్మ తనకు వస్తుందనే ఆలోచనతోనే ఇస్తాడు, అంతేకాని మంచితనంతో కాదు. ఓకే, ఇప్పుడు మనం నిచ్చెనలో రెండో మెట్టుకొచ్చాం. లెవెల్ 2 సామాజిక నియమాలు. దీన్నే కన్వెన్షనల్ స్థాయి అంటారు. టీనేజర్స్ ఇంకా చాలామంది పెద్దవాళ్లు కూడా ఈ లెవెల్లోనే ఉంటారు. ఇక్కడ నాకేంటి లాభం అనే ఆలోచన నుండి పక్కవాళ్లు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన వైపు మనసు మారుతుంది. ఈ లెవెల్లో కూడా 2 స్టేజెస్ ఉన్నాయి. మూడో స్టేజ్లో అందరితో మంచిగా ఉంటూ వాళ్ల మెప్పు పొందడం మీద ఫోకస్ ఉంటుంది. ఇక 4వ స్టేజ్కొచ్చేసరికి సొసైటీలో ఆర్డర్ ఉండాలి కాబట్టి రూల్స్ ఫాలో అవడం మీద దృష్టి ఉంటుంది. సో ఈ కన్వెన్షనల్ లెవెల్లో మన చుట్టూ ఉన్నవాళ్ల ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. సరే, దీనిలో ఫస్ట్ స్టెప్ అంటే ఓవరాల్గా మూడో స్టేజ్ ఏంటో చూద్దాం. స్టేజ్ 3 మంచి సంబంధాలు. ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే, తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దృష్టిలో ఒక గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అనిపించుకోవడం. అంటే ఇతరులను సంతోషపెట్టే పనులు చేయడం, వాళ్లు మనల్ని మెచ్చుకోవడమే ఇక్కడ నైతికతకు గీటురాయనమాట. ఓకే, కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుండి ఇప్పుడు మనం కొంచెం పెద్దగా ఆలోచిస్తాం. అంటే మొత్తం సమాజం గురించి. సొసైటీ అంతా స్మూత్గా ఒక ఆర్డర్లో నడవాలంటే ఈ 4వ స్టేజ్ చెప్తుంది.
స్టేజ్ 4 సామాజిక క్రమాన్ని కాపాడటం. ఇక్కడ లాజిక్ ఏంటంటే చట్టం అనేది చాలా గొప్పది. లా ఇస్ లా. సొసైటీ సరిగ్గా నడవాలంటే ప్రతి ఒక్కరూ రూల్స్ని, చట్టాలని గౌరవించి పాటించాలి. చట్టాన్ని బ్రేక్ చేయటమంటే మన బాధ్యతను మనం నెరవేర్చకపోవటమే అని బలంగా నమ్ముతారు. ఇక మనం ఈ నైతిక నిచ్చెనలో టాప్ లెవెల్కొచ్చేశాం. లెవెల్ 3 నైతిక సూత్రాలు. దీన్నే పోస్ట్ కన్వెన్షనల్ స్థాయి అంటారు. కోల్బర్గ్ ఏమంటారంటే చాలా తక్కువ మంది మాత్రమే ఈ స్థాయికి చేరుకోగలరట. ఎందుకంటే ఇక్కడ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది చట్టాలు, సమాజం చెప్పేవి కాదు, మన అంతరాత్మ కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ చెప్తాయి. ఈ ఫైనల్ లెవెల్లో కూడా 2 స్టేజెస్ ఉన్నాయి. 5వ స్టేజ్ సామాజిక ఒప్పందం గురించి మాట్లాడుతుంది. అంటే చట్టాలు ప్రజల మంచి కోసమే, అవసరమైతే వాటిని మార్చొచ్చు అని అర్థం చేసుకుంటారు. ఇక 6వ ఫైనల్ స్టేజ్లో మనస్సాక్షి, న్యాయం, సమానత్వం లాంటి గొప్ప సూత్రాలే మనల్ని నడిపిస్తాయి. కిందటి స్టేజ్లో లా ఇస్ లా, ఫాలో అవ్వాల్సిందే అనుకున్నాం కదా. కాని ఈ లెవెల్లో చట్టాలను గుడ్డిగా ఫాలో అవ్వడం కాకుండా వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యమేంటి, వాటి వల్ల మంచి జరుగుతోందా లేదా అని ప్రశ్నించడం మొదలవుతుంది. అదే మన 5వ స్టేజ్. స్టేజ్ 5 సామాజిక ఒప్పందం. ఈ స్టేజ్లో ఉన్నవాళ్లు చట్టాలను ఎలా చూస్తారంటే అవి మనమంతా కలిసి మన మంచి కోసం చేసుకున్న ఒక అగ్రీమెంట్ లాంటివి అని అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా చట్టం వల్ల ఎక్కువ మందికి మంచి జరగట్లేదు అనిపిస్తే దాన్ని డెమోక్రటిక్ పద్ధతిలో మార్చాలి అని నమ్ముతారు. అంటే వాళ్ల దృష్టిలో చట్టం కంటే కూడా మానవ హక్కులు, ప్రజల సంక్షేమం ముఖ్యం. అండ్ ఫైనలీ మనం ఈ నైతిక నిచ్చెనలో శిఖరాగ్రానికి, పీక్ స్టేజ్కి చేరుకున్నాం. ఇక్కడ చట్టాలు, సమాజం మాట కాదు, వాటికంటే గొప్ప సూత్రాలు మనల్ని నడిపిస్తాయి. అదే 6వ చివరి దశ. స్టేజ్ 6 సార్వత్రిక నైతిక సూత్రాలు. ఇది నైతిక వికాసంలో పీక్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి తన మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాడు. న్యాయం, గౌరవం, సమానత్వం లాంటి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్నిసార్లు ఈ సూత్రాల కోసం ప్రస్తుతమున్న చట్టాలను ధిక్కరించడానికి కూడా వెనుకాడరు. సో ఓవరాల్గా చూస్తే కోల్బర్గ్ థియరీ అనేది మన నైతిక ప్రయాణాన్ని చాలా చక్కగా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది నేను అనే స్వార్థం దగ్గర మొదలై మనం అనే సమాజం వైపు సాగి చివరికి అందరూ అనే మానవతా దృక్పథం దగ్గర ముగుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఏది రైట్, ఏది రాంగ్ అనేది బయట నుండి శిక్ష, బహుమతుల రూపంలో డిసైడ్ అవుతుంది. కన్వెన్షనల్ లెవెల్కొచ్చేసరికి సమాజం రూల్స్, చట్టాల బట్టి డిసైడ్ అవుతుంది. ఇక పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో మాత్రం మన అంతరాత్మ, మన సొంత సూత్రాలే ఫైనల్. నోమ్ చామ్స్కీ మరియు కార్ల్ రోజర్స్ ఈ ఇద్దరు మేధావులు చెప్పిన 2 అద్భుతమైన సిద్ధాంతాలను చూద్దాం. మనం ఎవరు, ఎలా మాట్లాడతామనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఇవి పునాదిలాంటివి. మనం ముందుకు వెళ్లే ముందు ఈ 2 ప్రశ్నల గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. పసిపిల్లలు ఎటువంటి స్పెషల్ ట్రైనింగ్ లేకుండానే కష్టమైన గ్రామర్ రూల్స్ను కూడా ఎంత ఈజీగా పట్టేస్తారో ఎప్పుడైనా గమనించారా? అలాగే మనలో ప్రతి ఒక్కరికి నేను అనే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఎలా వస్తుంది? ఈ 2 ప్రశ్నలే ఈరోజు మన ప్రయాణానికి దారి చూపిస్తాయి. సరే, ఇక అసలు విషయంలోకొచ్చేద్దాం. ఫస్ట్ నోమ్ చామ్స్కీ సిద్ధాంతం వైపు చూద్దాం. ఈయన భాష గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేశారన్నమాట. ఆయన చెప్పేదేమిటంటే భాష అనేది మనం కేవలం మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి నేర్చుకునేది కాదు, అది మనలో పుట్టుకతోనే ఉన్న ఒక అద్భుతమైన సామర్థ్యం. చామ్స్కీ సిద్ధాంతంలో ఇదే అసలైన పాయింట్. భాషా సంపాదన పరికరం లేదా సింపుల్గా LAD. దీన్ని మన బ్రెయిన్లో పుట్టుకతోనే ఇన్బిల్ట్గా వచ్చిన ఒక మెంటల్ టూల్గా అనుకోవచ్చు. ఈ టూల్ ఉండటం వల్లే పిల్లలు తమ చుట్టూ మాట్లాడే భాషను విని దానిలోని గ్రామర్ రూల్స్ను ఏమాత్రం కష్టపడకుండా చాలా వేగంగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఈ LAD అనేది మన మెదడులో గ్రామర్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఏ భాషైనా సరే దాన్ని నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనలో ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ? ఈ థియరీకి బలంగా నిలబడేవి 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, సార్వత్రిక వ్యాకరణం.
అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ కొన్ని కామన్ రూల్స్ ఉంటాయట. తర్వాతది క్రిటికల్ పీరియడ్. చిన్నప్పుడు భాషను చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైం ఉంటుందన్నమాట. ఫైనల్గా స్టిమ్యులస్ లోపం. అంటే పిల్లలకు తక్కువ ఇన్పుట్ దొరికినా వాళ్లు పూర్తి భాషను నేర్చుకోగలరు. సరే, ఇప్పటిదాకా మనం భాష గురించి చూశాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని మన లోపలికి, మన వ్యక్తిత్వం వైపుకి తీసుకెళ్దాం. కార్ల్ రోజర్స్ మనలో ఆ నేను అనే ఫీలింగ్ ఎలా తయారవుతుందో చాలా అద్భుతంగా వివరించారు. ఈ ఇమేజ్ రాజర్స్ ఐడియాను చాలా సింపుల్గా మన కళ్ల ముందుంచుతుంది. మన సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మన గురించి మనకున్న అభిప్రాయం 3 ముఖ్యమైన భాగాలతో తయారవుతుందని ఆయన చెప్పారు. అవే స్వీయ విలువ, స్వీయ ప్రతిబింబం మరియు ఆదర్శ స్వీయం. ఈ 3 కలిస్తేనే మనం తయారవుతాం. ఒక్కొక్కటిగా చూద్దామా? ఫస్ట్ స్వీయ విలువ అంటే మనల్ని మనం ఎంత గౌరవించుకుంటాం, మన విలువ ఏంటని మనం ఫీల్ అవుతాం. రెండోది స్వీయ ప్రతిబింబం అంటే అద్దంలో చూసుకున్నప్పుడు మనకు మనం ఎలా కనిపిస్తాం, మనల్ని మనం ఎలా చూసుకుంటామన్నమాట. ఫైనల్గా ఆదర్శ స్వీయం అంటే నేనిలా అవ్వాలి అని మనం కలలు కనే మన బెస్ట్ వర్షన్. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. మన సెల్ఫ్ ఇమేజ్కి మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్కి మధ్య సింక్ ఉందనుకోండి, దాన్ని సారూప్యత అంటాం. ఇలా ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటాం. కానీ ఆ రెండింటి మధ్య గ్యాప్ పెరిగిందనుకోండి, దాన్నే అసారూప్యత అంటారు. అప్పుడే మనలో టెన్షన్, స్ట్రెస్ లాంటివి మొదలవుతాయి. సరే, ఇప్పుడు మనం 2 వేర్వేరు ముక్కల్ని చూశాం కదా. ఒకటి భాష, ఇంకోటి మన వ్యక్తిత్వం. వ్యక్తిత్వాన్ని శాసించే ఆ మలుపులు ఏమిటి? సరిగ్గా ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు ఆధారం. ఈ ప్రశ్నకు సమాధానం మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంలో మనకు దొరుకుతుంది. ఆయనేమన్నారంటే, మన ఎదుగుదల అనేది చిన్నప్పుడే ఆగిపోదు, అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. పుట్టినప్పట్నుంచి వృద్ధాప్యం వరకు మనం 8 మానసిక, సాంఘిక సవాళ్లను ఎదుర్కొంటాం. ప్రతి సవాల్ను మనం విజయవంతంగా దాటినప్పుడు మన వ్యక్తిత్వానికి ఒక కొత్త బలం, అంటే ఒక సద్గుణం వచ్చి చేరుతుందన్నమాట. సరే, మరి మన ప్రయాణం ఎలా మొదలవుతుంది? మన వ్యక్తిత్వానికి పునాది ఎలా పడుతుంది? ఆ మొదటి 4 దశల గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా కీలకమైనవి. మన జీవిత ప్రయాణం ఇక్కడే, ఈ మొదటి అడుగుతోనే మొదలవుతుంది. పుట్టినప్పట్నుంచి సుమారు 18 నెలల వరకు మనం ఎదుర్కొనే మొదటి సవాలేంటంటే, ఈ ప్రపంచం నమ్మదగినదేనా కాదా, ఇది సురక్షితమైన ప్రదేశమేనా అని తేల్చుకోవడం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పసికందు అవసరాలు అంటే ఆకలి, అరవణపు అన్నీ ఎప్పటికప్పుడు ప్రేమగా తీరితే ఆ చిన్నారికి ఈ ప్రపంచంపై ఒక నమ్మకమేర్పడుతుంది. ఆ నమ్మకమే భవిష్యత్తుకు పునాదివేసే ఆశ అనే సద్గుణాన్నిస్తుంది. ఇక తరువాత దశ టాడ్లర్ స్టేజ్. ఈ దశలో నేనే చేస్తాను అనే మాట మనమింట్లో తరచుగా వింటూ ఉంటాం కదా. ఇక్కడ ప్రధాన సంఘర్షణ అంతా వ్యక్తిగత నియంత్రణను, స్వాతంత్ర్యాన్ని పెంపొందించుకోవడం చుట్టూనే తిరుగుతుంది. తమకు నచ్చిన బట్టలు వేసుకోవడం, ఇష్టమైన బొమ్మతో ఆడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారానే పిల్లలు స్వాతంత్ర్యం నేర్చుకుంటారు. అలా వాళ్లను ప్రోత్సహించినప్పుడు వారిలో ఇచ్ఛాశక్తి అనే సద్గుణం పెరుగుతుంది. లేదంటే తమ సామర్థ్యంపై వాళ్లకే అనుమానాలు మొదలవుతాయి. ఇక ప్రీస్కూల్ సంవత్సరాల్లో పిల్లలు ఆటల ద్వారా వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్లే సొంతంగా ఆటలు ప్లాన్ చేయడం, నాయకత్వం వహించడం మొదలుపెడతారు. వాళ్ల ఊహాశక్తికి అప్పుడే రెక్కలొస్తాయి. పిల్లలు తమంతట తాముగా ఆటల మొదలుపెట్టినప్పుడు వాళ్ల ఆలోచనలను మనం ప్రోత్సహిస్తే వాళ్లలో నాయకత్వ లక్షణాలు, ఒక ఉద్దేశ్యంతో పనిచేసే సామర్థ్యం పెరుగుతాయి. ఇదే వాళ్లలో ప్రయోజనం అనే భావనను బలంగా నాటుతుంది. పాఠశాలలో అడుగుపెట్టగానే పిల్లల దృష్టి అంతా చదువు, స్నేహితుల వైపు మళ్ళుతుంది. అప్పుడే వాళ్లు తోటివారితో, స్నేహితులతో తమను తాము పోల్చుకోవడం మొదలుపెడతారు. ఈ దశలో చదువులో కాని, ఆటల్లో కాని వాళ్లు విజయం సాధిస్తే తాము ఏదైనా చేయగలమనే సామర్థ్యమనే భావన కలుగుతుంది. అదే వైఫల్యం ఎదురైతే న్యూనతా భావాలకు దారితీయవచ్చు. అందుకే ఈ దశలో ప్రోత్సాహం చాలా అవసరం. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ 4 దశలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. నమ్మకంతో మొదలై ఆ తర్వాత ఇచ్ఛాశక్తి, ప్రయోజనం మరియు సామర్థ్యంతో ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. మన భవిష్యత్ జీవితానికి ఈ పునాదే ఆధారమన్నమాట. సరే,
పునాది అయితే బలంగా పడింది. మరి ఆ పునాది మీద జీవితం ఎలా నిర్మించబడుతుంది? ప్రయాణంలో రెండవ భాగానికి వెళ్దాం. కౌమార దశ నుండి మొదలయ్యే సంక్లిష్టమైన సవాళ్లను చూద్దాం. నేనెవరు? నా లక్ష్యాలు ఏంటి? సమాజంలో నా స్థానమేంటి? ఈ ప్రశ్నలు మనందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటాయి. ముఖ్యంగా కౌమారదశలో ఈ గుర్తింపును వెతుక్కోవడమే అతిపెద్ద సవాలు. ఈ దశలో తమకంటూ ఒక స్పష్టమైన గుర్తింపును, సొంత విలువలను ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. అలా విజయవంతమైన వాళ్ళు నిష్ఠ అనే సద్గుణాన్ని పొందుతారు. అంటే తమకు తాము నిజాయితీగా, నిబద్ధతతో ఉండగలగటం. మనకంటూ ఒక గుర్తింపు ఏర్పడిన తర్వాతి సవాలేంటంటే ఇతరులతో లోతైన, అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడం. యువ వయోజన దశలో ఇదే ప్రధానమైన అంశం. ఈ దశలో బలమైన బంధాలను ఏర్పరచుకోగలిగితే అది స్నేహం, ప్రేమ వంటి సంతృప్తికరమైన సంబంధాలకు దారితీస్తుంది. దీని ద్వారా మనం పొందే గొప్ప సద్గుణం ప్రేమ. మధ్యవయసులో మన దృష్టి మెల్లగా మన నుంచి బయటి ప్రపంచం వైపు మళ్ళుతుంది. మన తరువాత తరానికి, సమాజానికి ఏదన్నా చెయ్యాలి, మన తరువాత కూడా నిలిచిపోయే వాటిని సృష్టించాలనే తపన మొదలవుతుంది. ఈ దశలో మన దృష్టి మన వ్యక్తిగత జీవితం నుండి విస్తరిస్తుంది. అంటే తరువాతి తరానికి మార్గనిర్దేశం చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంపై కేంద్రీకృతమవుతుంది. ఈ బాధ్యతాయుతమైన భావనే శ్రద్ధ అనే సద్గుణాన్ని పెంపొందిస్తుంది. జీవితపు చివరి దశ ఇది. ఇక్కడ మనం మన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటాం. అంటే ఒక సింహావలోకనం చేసుకుంటాం. మనం జీవించిన జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నామా లేదా అనే ప్రశ్న మన ముందు నిలుస్తుంది. గడిచిన జీవితం పట్ల సంతృప్తిగా, సంతోషంగా ఉంటే అది సమగ్రతకు దారితీస్తుంది. దారితో పాటు జ్ఞానమనే సద్గుణం వస్తుంది. లేదంటే అయ్యో అలా చేసుండాల్సింది, ఇలా చేసుండాల్సింది అనే పశ్చాత్తాపం, నిరాశ మిగిలిపోతాయి. సరే, ఈ మొత్తం 8 దశల ప్రయాణాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలీ సిద్ధాంతం ప్రాముఖ్యత ఏంటి? ఎరిక్సన్ సిద్ధాంతం మన జీవిత ప్రయాణానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఇది కేవలం మనల్ని మనం అర్థం చేసుకోవడానికే కాదు, మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పుట్టుక నుండి పరిపక్వత వరకు ప్రతి దశ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎరిక్సన్ చెప్పిన ఈ ప్రయాణంలో మనం ప్రస్తుతం ఏ దశలో ఉన్నాం? మనం ఎదుర్కొంటున్న సవాలేంటి? ఈ జీవిత పటంలో మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది ఒక నిరంతర అన్వేషణ. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. 5 గొప్ప మనస్తత్వవేత్తల సిద్ధాంతాల ద్వారా పిల్లల వికాసం వెనుక ఉన్న రహస్యాలను కలిసి ఛేదించబోతున్నాం. అవును, ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం అస్సలు కుదరదు. కాని పిల్లల ఎదుగుదలను మనం 5 విభిన్నమైన లెన్సులు లేదా దృక్కోణాల నుంచి చూసినప్పుడు మనకు ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఒక్కొక్క లెన్స్ ఒక్కో కొత్త రహస్యాన్ని మన కళ్ల ముందుంచుతుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఎవరెవరి ఆలోచనలను చూడబోతున్నామంటే పియాజే, కోహల్బర్గ్, చామ్స్కీ, రాజర్స్ మరియు ఎరిక్సన్. ఇక ఆలస్యమెందుకు, మొదలుపెట్టేద్దాం. మొట్టమొదటగా జీన్ పియాజే గురించి మాట్లాడుకుందాం. ఈయన పిల్లల ఆలోచన విధానంపై మనకున్న అవగాహననే మార్చేశారు. పియాజే చెప్పేదేంటంటే పిల్లలు మనలాంటి మిన్నీ అడల్ట్స్ కాదు. వాళ్ల బ్రెయిన్ పనిచేసే తీరే వేరు. వాళ్ల ఎదుగుదల ఎలా ఉంటుందంటే అచ్చం ఒక నిచ్చెన ఎక్కడం లాంటిదన్నమాట. ప్రతి మెట్టు అంటే ప్రతి దశ వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానంలో ఒక కంప్లీట్ కొత్త లెవెల్కి తీసుకెళ్తుంది. మరి దీన్ని క్లాస్ రూంలో ఎలా వాడుకోవచ్చు? సింపుల్. చిన్నపిల్లలకు లెక్కలు నేర్పించాలి అనుకోండి, వాళ్ళ ముందు బోర్డు మీద అంకెలు రాస్తే సరిపోదు. అదే వాళ్ళ చేతికి కొన్ని రంగురంగుల పూసలిచ్చి ఇవి లెక్కపెట్టండి అని చెప్తే వాళ్ళు దాన్ని తాకుతూ, చూస్తూ, ఆడుతూ నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్గా పియాజే చెప్పింది ఇదే. సరే, పియాజే మనకు ఆలోచనల గురించి చెప్పారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి మనం నైతికత అంటే మంచి చెడుల ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ మన గైడ్ లారెన్స్ కోల్బర్గ్. పియాజే పిల్లలు ఎలా ఆలోచిస్తారో చెబితే కోహల్బర్గ్ వాళ్ళు ఏది తప్పు, ఏది ఒప్పు అని ఎలా నిర్ణయించుకుంటారో చెప్పారు. ఆలోచించండి, చిన్నప్పుడు శిక్షకు భయపడి రూల్స్ పాటిస్తాం. కాస్త పెరిగాక పక్కవాళ్లేమనుకుంటారో అని ఆలోచిస్తాం. చివరికి
మన మనస్సాక్షి ఏది చెప్పితే అది చేస్తాం. ఈ ప్రయాణం మనందరి జీవితంలో ఉంటుంది కదా. మరి పిల్లల్లో ఈ నైతిక ఆలోచనను ఎలా ప్రోత్సహించాలి? వాళ్ల ముందు ఒక కష్టమైన పరిస్థితిని ఉంచండి. ఇలాంటి టైంలో నువ్వైతే ఏం చేస్తావు అని అడగండి. వాళ్ళిచ్చే సమాధానం రైటా రాంగా అని కాదు ముఖ్యం, ఎందుకు అలా అనుకుంటున్నావని అడగటం ద్వారా వాళ్ళు లోతుగా ఆలోచించడం మొదలుపెడతారు. ఓకే, ఇప్పుడు ఒక అద్భుతమైన టాపిక్లోకి వెళ్తున్నాం. అదే భాష. ఇక్కడ మనకు దారి చూపేది ద గ్రేట్ నోమ్ చామ్స్కీ. ఇది వింటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చామ్స్కీ ఏమంటారంటే, భాష అనేది మనం నేర్చుకునేది కాదు, అది మన బ్రెయిన్లో పుట్టుకతోనే ఇన్స్టాల్ అయి వస్తుంది, అచ్చం కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టంలాగా. అందుకే చూడండి, ఏ పిల్లాడికి మనం గ్రామర్ రూల్స్ పుస్తకమిచ్చి నేర్పించాం, అయినా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడటం ఎలా నేర్చుకుంటున్నారు? అదంతా ఆ ఇన్నేట్ ఎబిలిటీ వల్లే. అంటే దీని అర్థమేంటంటే, పిల్లల్ని మనం ఖాళీ స్లేట్లుగా చూడకూడదు. వాళ్ళు ఆల్రెడీ భాషాశాస్త్రవేత్తలు. అందుకే వ్యాకరణాన్ని రూల్స్లా చెప్పకుండా కథల రూపంలో, మాటల రూపంలో నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఇప్పటిదాకా మనం మెదడు, నైతికత, భాష ఇలాంటివి చూశాం. ఇప్పుడు కాస్త ఎమోషనల్ సైడ్కి వెళ్దాం. కార్ల్ రాజర్స్తో కలిసి అభ్యాసంలో భావోద్వేగాల పాత్రేంటో చూద్దాం. రాజర్స్ చెప్పిన ఈ ఒక్క కాన్సెప్ట్ చాలా చాలా పవర్ఫుల్. అన్కండీషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటే పిల్లల్ని వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయడం, మార్కులు తెస్తేనే ప్రేమ, గెలిస్తేనే మెప్పు ఇలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా మేమున్నాం అనే భరోసా ఇవ్వడం. ఆ ధైర్యం ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా కొత్తది ప్రయత్నించడానికి ముందుకొస్తారు. సో క్లాస్ రూమ్ అనేది ఒక సేఫ్ ప్లేస్లా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే చోటుగా మారాలి. పిల్లలకు వాళ్లకు నచ్చిన ప్రాజెక్ట్ ఎంచుకునే ఫ్రీడమ్ ఇస్తే అప్పుడు వాళ్లలో వచ్చే ఆ ఇంట్రెస్ట్, ఆ ఉత్సాహమే వేరు. అదే అసలైన సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. సరే, మన ప్రయాణంలో మనం చివరి స్టేజ్కి వచ్చేశాం. ఈసారి ఎరిక్ ఎరిక్సన్తో కలిసి సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక వికాసం గురించి తెలుసుకుందాం. ఎరిక్సన్ మన జీవితాన్ని ఒక 8 దశల జర్నీలా చూశారు. ప్రతి దశలో మనకు ఒక సోషల్ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఉదాహరణకి, పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లను చూసుకునేవాళ్లపై నమ్మకం పెంచుకోవాలా లేదా అపనమ్మకంతో ఉండాలా అనేది వాళ్ళు ఫేస్ చేసే మొదటి పెద్ద ఛాలెంజ్. ఇలా ఒక్కో ఛాలెంజ్ని మనం ఎలా ఎదుర్కొంటామో అదే మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలంటే, చిన్నపిల్లలకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, స్కూల్ ఏజ్లో ఉన్నవాళ్లకు ఫ్రెండ్షిప్స్ చేసుకోవడంలో హెల్ప్ చేయాలి, టీనేజ్లో ఉన్నవాళ్లకు వాళ్ల ఐడెంటిటీని కనుక్కోవడంలో సపోర్ట్గా నిలవాలి. ప్రతి స్టేజ్కి దాని అవసరాలు దానికుంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 అద్భుతమైన ఐడియాలను ఒక్కసారి చాట్లో చూద్దాం. పియాజే మన ఆలోచనా దశలు, కోహ్ల్బర్గ్ మన నైతికత, చామ్స్కీ మన భాష, రాజర్స్ మన ఎమోషనల్ సేఫ్టీ, ఇంకా ఎరిక్సన్ మన సోషల్ ఛాలెంజెస్. చూసేలా ఇవన్నీ వేర్వేరు ముక్కల్లా అనిపించినా అన్నిటినీ కలిపితేనే ఒక పిల్లవాడి ఎదుగుదల అనే పూర్తి పజిల్ సాల్వ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది. ఈ సిద్ధాంతాల్లో ఏది బెస్ట్ అని పోల్చుకోవడం కాదు పాయింట్. ఇవన్నీ ఒక టూల్ బాక్స్లో ఉండే వేర్వేరు టూల్స్ లాంటివి. ఒక పిల్లవాడి ఆలోచనను అర్థం చేసుకోవాలంటే పియాజే టూల్ వాడాలి, వాళ్ళ నైతిక సందిగ్ధతను అర్థం చేసుకోవాలంటే కోల్బర్గ్ టూల్ వాడాలి. అంతే, ప్రతిదీ అవసరమే.